వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ప్రీవియస్లీ మనం ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ ఇలాంటివి చూసాం. సో ఇప్పుడు ఈ వీడియోలో మనం చూడబోతుంది ఏంటి, నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ గురించి చూడబోతున్నాం. ఈ కంట్రోల్ స్టేట్మెంట్ ఇది ఒక టైపు. సో నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్లో ఏంటంటే ఒక ఇఫ్ కండిషన్లో ఇంకో ఇఫ్ ఉండడాన్ని, లైక్ ఏంటి, ఇది ఒక ఇఫ్ కదా, ఇఫ్ కండిషన్లో ఇంకో ఇఫ్ ఉండడం, ఇలా ఒక ఇఫ్ కండిషన్లో ఇంకో ఇఫ్ కండిషన్ అనేది ఉంటే దాన్నే నెస్టెడ్ ఇఫ్ అంటారు. అర్థమవుతుందా? సో సింపుల్, ఒక ఇఫ్ కండిషన్లో ఇంకో ఇఫ్ కండిషన్ ఉండడమే నెస్టెడ్ ఇఫ్. సో దీనికి సంబంధించి మనం చూద్దాం. సపోజ్ ఏమంటున్నాం ఇప్పుడు, ఇఫ్ సంథింగ్ ఏదో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏంటి, ఏదో సంథింగ్ కండిషన్ ఏంటి, ఇఫ్ కండిషన్కి సపోజ్ మనం సూపర్ మార్కెట్కి వెళ్తున్నాం. సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఏం చెప్తావు, ఏదో వెజిటేబుల్ తీసుకురమ్మంటాం అనుకుందాం, వెజిటేబుల్స్. సో మళ్ళీ ఏం చెప్తున్నావు, ఆ వెజిటేబుల్స్లో నాకు టైప్ కావాలి, ఏదో ఒక టైప్ చెప్తావు. సంథింగ్ నాకు ఆకుకూరలే కావాలి, సో అక్కడ ఒకటి మెన్షన్ చేస్తావు, సెపరేట్గా మెన్షన్ చేస్తావు. లేకపోతే నాకు ఇదే వంకాయనే కావాలి, ఇంకోటి ఏదో కావాలి, సో సెపరేట్గా నువ్వు ఇంకా మెన్షన్ చేస్తున్నావు లోపల. ఓకే, సో ఈ కండిషన్ అయిన తర్వాత ఈ కండిషన్కి వెళ్తున్నావు. సో ఈ విధంగా ఒక ఇఫ్ కండిషన్లో ఇంకో ఇఫ్ కండిషన్ ఉండడాన్ని మనం నెస్టెడ్ ఇఫ్ అంటారు. సో చూద్దాం మరి దీని మొత్తం ఒకసారి. సో ఏమన్నాను, వెన్ ఎవర్ ఇఫ్ స్టేట్మెంట్ కంటైన్ ఇట్ సెల్ఫ్ అనదర్ ఇఫ్ స్టేట్మెంట్ ఈజ్ కాల్డ్ నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్. చూసారా? సో ఒక ఇఫ్ స్టేట్మెంట్ ఇంకో ఇఫ్ స్టేట్మెంట్ కంటైన్ చేసి ఉంటే దాన్నే నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ అంటారు. సో దానికి సంబంధించి సింటాక్స్ చూద్దాం. సో సింటాక్స్ ఏంటి, సో ఇఫ్ కండిషన్ చూడండి. సో ఇఫ్ కండిషన్ ఇది అవుటర్ ఇఫ్, ఓకే, ఇది అవుటర్ ఇఫ్ అంటారు. ఓకే, సో దీంట్లో మనం ఇంకో ఇఫ్ కండిషన్ తీసుకున్నాం. ఇఫ్ స్టేట్మెంట్ క్లోజ్ చేసాం, కర్లీ బ్రేసెస్ ఓపెన్, కర్లీ బ్రేసెస్ క్లోజ్ చేసాం. ఒక్కవేళ ఇది గుర్తుపెట్టుకోండి, ఎల్స్ మీ ఇష్టం ఉంటే రాసుకోవచ్చు, లేకపోతే లేదు, ఇది తీసేసినా ఓకే. సో నేనేం చెప్పాను, ఒక ఇఫ్ కండిషన్లో ఒక ఇఫ్ రాస్తున్నాను అని. సో ఈ ఎల్స్ మీ ఇష్టం, రాయొచ్చు, లేకపోతే లేదు, నేనైతే రాసాను ఇక్కడ. తర్వాత ఇది అవుటర్ ఎల్స్, ఇది అవుటర్ ఇఫ్, ఇది అవుటర్ ఎల్స్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఓకే, అవుటర్ ఎల్స్. సో ఇదంతా ఇన్నర్ బ్లాక్లో మనకి ఇన్నర్ ఇఫ్ ఎల్స్ దానికి సంబంధించి. సో ఇది ఎలా వర్క్ అవుతుందంటే, వన్స్ ఇఫ్ కండిషన్ అనేది ట్రూ అయిందనుకో, ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ, ఒకవేళ ఈ అవుటర్ ఇఫ్ అనేది ట్రూ అయిందనుకో, వెంటనే కంట్రోల్ ఎక్కడికి వెళ్తుంది, ఇన్నర్ ఇఫ్కి వెళ్తుంది. సో ఇది ట్రూ అయిందనుకో, ఇది ట్రూ అయితే ఏమవుతుంది, ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇన్నర్ ఇఫ్ బ్లాక్ యొక్క స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఈ కండిషన్ ఫాల్స్ అయిందనుకో, సపోజ్ దిస్ కండిషన్ ఈజ్ ఫాల్స్. ఓకే, ఇది బాగా వినండి, మీకు ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఇలాంటి ఇఫ్, నెస్టెడ్ ఇఫ్లు ఇలాంటి యూజ్ చేసినప్పుడు చాలా ఈజీ అవుతుంది. ఒకవేళ ఇది ఫాల్స్ అయిందనుకో, ఆటోమేటిక్ దీంట్లో ఉన్న ఎల్స్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎల్స్ యొక్క స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఒకవేళ మొత్తం అవుటర్ ఇఫ్ కండిషనే ఫాల్స్, ఇదే ఫాల్స్ అయిపోయింది, బయట ఉన్నదే ఫాల్స్ అయితే ఏముంటుంది, ఆటోమేటిక్గా ఎల్స్కి వెళ్ళిపోతుంది కంట్రోల్. ఎక్కడికి వెళ్తుంది, ఎల్స్కి వెళ్ళిపోతుంది కంట్రోల్ మొత్తం. సో అవుటర్ ఎల్స్ బ్లాక్ స్టేట్మెంట్స్ అనేటివి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఏంటి, అవుటర్ ఎల్స్ బ్లాక్ యొక్క స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, చూడండి ఒకసారి. సో ఇఫ్ కండిషన్ ట్రూ అయిందనుకో, లోపల ఇన్నర్ ఇఫ్ కండిషన్కి వెళ్ళిపోయి అక్కడ దాంట్లో ఉన్న ట్రూ అయితేనేమో దాంట్లో ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఒకవేళ ఈ కండిషన్ ఇన్నర్ ఇఫ్ కండిషన్ అనేది ఫెయిల్ అయిందనుకో, ఫాల్స్ అయిందనుకో, అప్పుడు దాంట్లో ఉన్న నెక్స్ట్ ఇన్నర్లో ఉన్న ఎల్స్కి వెళ్ళిపోతుంది. ఒకవేళ అసలు అవుటర్ ఇఫే ఫాల్స్ అయిందనుకో, డైరెక్ట్ అవుటర్ ఎల్స్ బ్లాక్ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. సో దీన్నే మనం ఫ్లో చార్ట్ ద్వారా చూద్దాం ఒకసారి. సో ఫ్లో చార్ట్ ద్వారా చూస్తే అర్థమవుతుంది. సో ఫ్లో చార్ట్ ఏమి ఇచ్చాం, సో నేనేంది దీన్ని కండిషన్ 1 అనుకున్నాను, సపోజ్ ఇది కండిషన్ 2 ఇలా అనుకున్నాను. ఓకే, కన్ఫ్యూజ్ కాకండి. సో ఈ కండిషన్ 1 ఫస్ట్ ఏంటి, ఇఫ్ కండిషన్ ఏమంటున్నాను, ఒకవేళ ఇది ఫాల్స్ అయిందనుకో, ఏం చెప్పాను, డైరెక్ట్ అవుటర్ ఎల్స్ బ్లాక్ స్టేట్మెంట్కి వెళ్ళిపోతుంది. ఇది ఫాల్స్ అయిందనుకో, ఇది ఫాల్స్ అయితే ఏం చెప్పాను, అవుటర్ ఎల్స్ బ్లాక్ స్టేట్మెంట్కి వెళ్ళిపోతుంది. ఓకే, సో తర్వాత ఒకవేళ ట్రూ అయిందనుకో, ఇది ట్రూ అయిందనుకో, సో ఈ కండిషన్ అనేది ట్రూ అయిందనుకో, ఇఫ్ యొక్క కండిషన్, నెక్స్ట్ ఇన్నర్ కండిషన్కి వెళ్ళిపోతుంది, ఇన్నర్ ఇఫ్కి వెళ్ళిపోతుంది. ఏంటి, ఇన్నర్ ఇఫ్ ఇది. ఓకే, ఇదే కదా నెస్టెడ్ ఇఫ్ అంటే, ఒక ఇఫ్లోకి ఇంకో ఇఫ్ రాస్తున్నాను. చూడండి, వెన్ ఎవర్ ఇఫ్ స్టేట్మెంట్ కంటైన్ అనదర్ ఇఫ్ స్టేట్మెంట్. ఓకే, సో ఇన్నర్ ఇఫ్కి వెళ్ళిపోతుంది.
అది కూడా అక్కడ కూడా కండిషన్ ట్రూ అయిందనుకో, ఇన్నర్ ఇఫ్ యొక్క కండిషన్ కూడా ట్రూ అయిందనుకో, అప్పుడు ఏమవుతుంది, ఇన్నర్ ఇఫ్ బ్లాక్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఏంటి, ఇన్నర్ ఇఫ్ బ్లాక్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఈ ట్రూ అయిన తర్వాత ఈ ట్రూ అయిందనుకో, ఇన్నర్ ఇఫ్ బ్లాక్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. లేకపోతే ఎల్స్ మనం ఉంటే ఎల్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది ఫాల్స్ అయినప్పుడు ఇన్నర్ ఇఫ్ యొక్క కండిషన్ ఫాల్స్ అయినప్పుడు ఎల్స్ యొక్క స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఈ విధంగా మనం నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ అనేది వర్క్ అవుతుంది. ఓకే, అర్థమైందిగా. సో ఇప్పుడు దీనికి సంబంధించి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ అయితే దీని తర్వాత నేను మళ్ళీ మన ల్యాప్టాప్లో ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో మీరు కూడా ఫస్ట్ అయితే ఈ ప్రోగ్రామ్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇదేం ప్రోగ్రామ్ అంటే లీప్ ఇయర్ ప్రోగ్రామ్. ఏంటి, లీప్ ఇయర్ ప్రోగ్రామ్ నేను ఇక్కడ రాశాను. నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ యూజ్ చేసి లీప్ ఇయర్ ప్రోగ్రామ్ అనేది రాశాను. సో మనకు తెలుసు ఏంటి, ఒక లీప్ ఇయర్ కావాలనుకుంటే మనం ఏం తెలుసు, సపోజ్ ఇప్పుడు 2024 అనేది లీప్ ఇయరా కాదా అని ఎట్లా తెలుసుకోవాలి. సో మనకు తెలుసు నీకు 2024 అనేది నువ్వు లీప్ ఇయర్ అని, ఎందుకంటే నువ్వు February 20 అని వచ్చింది అంటున్నావు. సో నాకు తెలీదు. సో 2024. సో నేనేం చేస్తాను, దీన్ని 4తో డివిజన్ చేస్తాను. సో నాకేం సరిపోతుంది, లాస్ట్ 2 డిజిట్స్ సరిపోతాయి. ఓకే, సో లాస్ట్ 2 డిజిట్స్ మనకు లీప్ ఇయర్కి సరిపోతాయి కనుక్కోవడానికి. సో 4 6 24. సో ఇక్కడ 0 వచ్చింది. 0 వస్తే ఏంటి, ఇది లీప్ ఇయర్ అన్నట్టు, 2024 అనేది లీప్ ఇయర్ అన్నట్టు. ఓకే, సో ఈ విధంగా మనం లీప్ ఇయర్ అనేది తీస్తాం. ఎవరైనా రీజనింగ్ యాప్టిట్యూడ్కి ప్రిపేర్ అయినప్పుడు ఇలాంటి మనకు క్వశ్చన్స్ మనం చేస్తాం. సో ఇప్పుడు ఏం చేయాలి, మరి నేనేం తీసుకున్నాను, ఇక్కడ కండిషన్ చూద్దాం ఫస్ట్ అయితే. సో లీప్ ఇయర్ అన్నాను. సో ఇప్పుడు ఇంటూ వై అని నేను డిక్లేర్ చేశాను. ప్రింట్ ఎంటర్ ఎనీ ఇయర్. సో ఈ ఇంటీజర్ వాల్యూ. సో ఇక్కడ నేను ఎంటర్ ఎనీ ఇయర్ తీసుకున్నాను. ఎంటర్ ఎనీ ఇయర్ ప్రింట్ఎఫ్ చేస్తున్నాను ఫస్ట్. తర్వాత స్కాన్ ఎఫ్ నేను ఇవ్వాలి, ఏ ఇయర్ అడుగుతున్నాను. సపోజ్ నేను 2024 అడిగాను, 2026 అడిగాను. సో ఇది లీప్ ఇయరా, ఇది నాట్ లీప్ ఇయరా అని అడగబోతున్నాను. సో స్కాన్ ఎఫ్లో మనం ఇస్తున్నాం. ఇప్పుడు కండిషన్ స్టార్ట్ అయింది మనది. ఏంటి, వై, నువ్వు ఇచ్చేది వై డివైడ్ బై, ఓకే. సో ఇది మాడ్యులస్, ఇది మాడ్యులస్. సో మాడ్యులస్ 100 ఈక్వల్ టు 0 కండిషన్ తీసుకున్నాను. అంటే నువ్వు ఎప్పుడైతే ఇచ్చిన ఇయర్ సపోజ్ నేను 100తో నాకు 2024 సంథింగ్ ఏదో ఇలా ఏమంటారు చేస్తున్నాను నేను. సపోజ్ నేను 2000 తీసుకున్నాను, ఇక్కడ 2000 తీసుకున్నాను. సో 2000 తీసుకున్నప్పుడు నాకు, సో ఇలా నేను డివైడ్ చేసినప్పుడు నాకు రిమైండర్ అనేది 0 రావాలి. రిమైండర్ అనేది 0 వస్తే ఈ కండిషన్ ట్రూ అయి ఇన్నర్ ఇఫ్కి వెళ్తావు నువ్వు. ఒకవేళ ఇదొక కండిషన్ ఏంటి, ఇచ్చిన ఇయర్ దాంతో 100తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వచ్చే కేసెస్ ఇక్కడికి వెళ్తాయి. ఓకే, ఈ ఇన్నర్ ఇఫ్కి వెళ్తాయి. ఒకవేళ ఇదొక కండిషన్ అండి. ఈ ప్రోగ్రామ్ ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటే నేను ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మీకు కూడా ఈజీ అయిపోతుంది. సో ఇది ఒక కండిషన్ తీసుకున్నాను. సపోజ్ ఇక్కడ ఓకే 0 వచ్చింది, మళ్ళీ నెక్స్ట్ ఈ కండిషన్ కూడా ట్రూ కావాలి. అప్పుడు ఏమవుతుంది, ఇట్లా 400 డివైడ్ బై 2000 తీసుకున్నాను. సో ఇప్పుడు ఏమవుతుంది, నేనేం చేస్తాను, ఇలా 4 5 20 కాబట్టి మనకు ఏమవుతుంది 2000 ఇలా అయిపోతుంది. సో ఇక్కడ నాకు రిమైండర్ 0 అయిపోయింది. సో ఈ కండిషన్ ట్రూ కావాలి ఫస్ట్, తర్వాత ఈ కండిషన్ చెక్ చేస్తాను. ఒకవేళ ఈ కండిషన్ కూడా ట్రూ అయిందనుకో ఇయర్ ఈజ్ ఏ లీప్ ఇయర్ అని వస్తుంది. ఒకవేళ ఈ కండిషన్ ఫాల్స్ అయిందనుకో అప్పుడు ఇయర్ ఈజ్ ఏ నాట్ లీప్ ఇయర్ అని వస్తుంది. సో ఈ విధంగా ఒక కండిషన్. సో ఈ విధంగా మనకు ఒక కండిషన్ అయిపోతుంది. ఏంటి, ఇయర్కి డివైడ్ చేసినప్పుడు 100 తోటి రిమైండర్ 0 వచ్చేది ఫస్ట్ కండిషన్ తీసుకున్నాను. అది ట్రూ అయిందనుకో నేనేం చేస్తున్నాను, 400తో డివైడ్ చేస్తున్నాను. సో అప్పుడు నీకు ఇది 0 వచ్చిందనుకో అప్పుడు ఇది ఇయర్ ఈజ్ ఏ లీప్ ఇయర్ అన్నట్టు. కాకపోతే ఇది ఫాల్స్ అయింది, నాకు ఇక్కడ 100తో డివైడ్ కాలేదు, 100తో డివైడ్ చేస్తే నాకు 0 రాలేదు అనుకున్నప్పుడు సో అప్పుడు నువ్వేం చేయాలి, నెక్స్ట్ ఎల్స్కి వెళ్ళిపోతావు. ఎల్స్కి వెళ్ళినప్పుడు ఏం చెప్పాను నేను, 4తో డివైడ్ చేయాలన్నాను. 4తో డివైడ్ చేసినావు అనుకో, ఇదే 4తో ఆల్రెడీ నేను చేశాను. 2024 అనేది 4తో చేస్తే మనకు 0 వస్తుంది రిమైండర్. సో రిమైండర్ 0 వస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది, ఇయర్ ఈజ్ ఏ లీప్ ఇయర్ అయిపోయింది. ఇయర్ ఈజ్ ఏ లీప్ ఇయర్. ఇయర్ ఈజ్ ఏంటి, లీప్ ఇయర్. ఒకవేళ నేనేం చేస్తాను, 4 తోటి 2016 తీసుకున్నాను. ఓకే, సో 2016 తీసుకుంటే నాకేమవుతుంది, సో ఈ విధంగా సో మనకు 0 వస్తుంది. సో ఈ విధంగా నాకు లీప్ ఇయర్ కనుక్కోవడం అనేది తెలిసింది. మనకు నార్మల్గా ఇట్లా తెలుసు, కానీ నేను ఇక్కడ కండిషన్ ఇచ్చి చేస్తున్నాను.
కండిషన్ చేంజ్ చేస్తున్నాను. ఫస్ట్ వై ఇక్కడ డివైడెడ్ బై 100 చేస్తే రిమైండర్ 0 వచ్చింది అనుకో, నాకు అది నెక్స్ట్ కండిషన్కి వెళ్తున్నాను ఇన్నర్ ఇఫ్కి. సో ఈ విధంగా నెక్స్ట్ ఇఫ్ అనేది చూస్తున్నాను. ఇక్కడ ఇఫ్లోకి ఇంకో ఇఫ్ తీసుకున్నాను. సో ఇది ఓపెన్ బ్రాకెట్ చేశాను, ఇక్కడ క్లోజ్ బ్రాకెట్, దీనికి సంబంధించి ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్, ఎల్స్కి సంబంధించి ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్. సో నేను ఇక్కడ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఇక్కడ పెట్టకపోయినా ఏం కాదు ఇఫ్కి ఎల్స్ కూడా, ఎందుకంటే ఇది ఒక ఇఫ్ అనేది డిఫాల్ట్గా ఒక స్టేట్మెంట్ తీసుకుంటానని చెప్పాము ఇంతకుముందు. కానీ పెట్టేయండి, మీకు కూడా సింపుల్గా అర్థమయ్యేటట్టు ఇఫ్ ఓపెన్ అయింది క్లోజ్ అయింది, ఒకటే స్టేట్మెంట్ ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు పెట్టకపోయినా అంటున్నాను. సో ఎల్స్కి వెళ్ళినప్పుడు సో ఇది అవుటర్, ఇక్కడ ఒకటి క్లోజ్ చేశాను, ఇక్కడ ఓపెన్ చేసాను, ఇక్కడ కర్లీ బ్రేసెస్ క్లోజ్ చేశాను. ఇప్పుడు చూడండి ఇక్కడ ఓపెన్ ఇక్కడ క్లోజ్, ఇక్కడ ఓపెన్ ఇక్కడ క్లోజ్ చేశాను ఎల్స్వి. సో ఈ విధంగా మీరు కూడా కరెక్ట్ కర్లీ బ్రేసెస్ ఇచ్చేసినప్పుడు ఇవి కరెక్ట్ ఉన్నాయో లేవో, ఎన్ని ఓపెన్ అయ్యాయో అన్ని క్లోజ్ అవ్వాలి, లేకపోతే ప్రోగ్రామ్లో ఎర్రర్స్ వస్తాయి. సో నేను తర్వాత ఏం చేశాను, ఈ కండిషన్ నాకు ట్రూ కాలేదు, వన్స్ ఈ కండిషన్ ఫాల్స్ అయింది అనుకో, నాకు 100తో డివైడ్ చేసినప్పుడు 0 రాలేదంటే రిమైండర్ నేను వెళ్ళిపోతాను ఎక్కడికి, ఇక్కడికి వేస్తాను. ఏంది వై ఇలా ఈ కండిషన్కి వస్తాను, y మాడ్యులస్ 4 = 0. సో ఈక్వల్ టు 0 వచ్చేస్తాను. సో అప్పుడు నేను ఏమవుతుంది, ఎప్పుడైతే నాకు రిమైండర్ 0 వస్తుందో ఇయర్ ఈజ్ లీప్ ఇయర్ అంటాను, రిమైండర్ 0 లేకపోతే ఇయర్ ఈజ్ నాట్ లీప్ ఇయర్ అని చెప్తాను. సో ఈ విధంగా మనం ఏ ఇయర్ అని ఇచ్చైనా ఈ కండిషన్స్ తోటి ఈ ప్రోగ్రామ్ తోటి నేను ఏ ఇయర్ లీప్ ఇయర్ ఏ ఇయర్ నాట్ లీప్ ఇయర్ అనేది నేను తెలుసుకోవచ్చు. సో ఈ విధంగా ఫస్ట్ మీకు ఇది అర్థం కావాలంటే ఫస్ట్ లీప్ ఇయర్ అంటే ఎన్ని ఇయర్స్కి వస్తుంది, తర్వాత దానికి కొన్ని రూల్స్ ఉంటాయి. మీరు ఎప్పుడైతే ఈ యాప్టిట్యూడ్ రీజనింగ్కి సంబంధించి కొన్ని ప్రిపేర్ అయి ఉంటే, మీరు క్యాలెండర్స్ ప్రిపేర్ అయినప్పుడు కానీ క్యాలెండర్స్ గురించి మీరు డేట్స్ గురించి ఏదైనా ఉంటుంది కదా, అప్పుడు ఇది మనకు సంబంధించి కనుక్కుంటాం, ఈ డేటు ఏ రోజు వస్తుంది, ఇలా కొన్ని ఉంటాయి క్యాలెండర్స్ కనుక్కునేవి. సో అప్పుడు నీకేమవుతుంది, ఈ లీప్ ఇయర్ గురించి కొంచెం ఐడియా వస్తుంది, అప్పుడు కొన్ని ప్రాబ్లం చేసి ఉన్న వాళ్ళకైతే ఈజీ అయిపోతుంది. సో ఈ విధంగా కండిషన్స్ నేను ఇక్కడ ఇచ్చాను, ఇఫ్లో ఇఫ్ కండిషన్ ఇచ్చాను. సో ఈ విధంగా అవుటర్ ఎల్స్కి డైరెక్ట్ అవుటర్ ఎల్స్ ఇచ్చేసాను ఇక్కడ. సో అవుటర్ ఇఫ్ అవుటర్ ఎల్స్ ఇక్కడ. సో ఈ విధంగా నువ్వు నెక్స్ట్ ఇఫ్ని ఇలా యూజ్ చేస్తాను నేను, ఏంటి మన లీప్ ఇయర్ ప్రోగ్రామ్ కోసం యూజ్ చేశాను. ఇది లీప్ ఇయరా కాదా అని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, ఏదో ఒక ఇయర్ ఇచ్చి. సో ఇప్పుడు మనకు కొన్ని ఇయర్స్ ఇద్దాం, దానికి సంబంధించి ప్రోగ్రామ్ టైప్ చేసిన తర్వాత మీరు కూడా ప్రోగ్రామ్ స్టెప్ బై స్టెప్ రాయండి. ప్రోగ్రామ్ రాసిన తర్వాత మనం కొన్ని ఇయర్స్ ఇద్దాం, అది లీప్ ఇయరా కాదా అనేది తెలుసుకుందాం. సో చూసేద్దాం, చేయండి. అందరూ VS కోడ్ ఓపెన్ చేయండి. VS కోడ్ ఓపెన్ చేసిన తర్వాత హెడర్ ఫైల్స్ ఇవ్వండి, తొందరగా హెడర్ ఫైల్స్ ఇవ్వండి. ఓకే, నేను VS కోడ్ ఓపెన్ చేశాను. సో యాష్ ఇంక్లూడ్, ఓకే. సో నేను బోర్డ్ పైన హెడర్ ఫైల్స్ అనేవి ఇంక్లూడ్ చేయట్లేదు, బై డిఫాల్ట్ అవి ఉంటాయి, మీరు అర్థం చేసుకోండి. ఓకే, మెయిన్ కూడా ఇచ్చేసాను. సో ఇప్పుడు నేను ఇంటూ వైని డిక్లేర్ చేయాలి. సో ఇంటూ వై, సో ఇంటీజరు టైప్. సో నేనేం చేస్తున్నాను ఇప్పుడు, ప్రింట్ ఎఫ్ ఏంటి, ఏదో ఒక ఇయర్ ఎంటర్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది ప్రింట్ ఎంటర్ ఎనీ ఇయర్. సో 1 by 1 చేసుకోవడం. ఇప్పుడు ఏ ఇయర్ మరి నేను ఎంటర్ చేసే స్కాన్ఎఫ్ ఇవ్వాలి కదా, ఇన్పుట్ ఇవ్వాలి కదా. సో ఇన్పుట్ ఇస్తున్నాను, నేను ఇన్పుట్ ఇస్తున్నాను. ఏంటి, ఇంటీజర్ టైప్ కాబట్టి %d స్పెసిఫైర్ ఇచ్చాను. నేను ఏది ఎంటర్ చేయబోతున్నానంటే మనం y వాల్యూ కాబట్టి, సో y యొక్క సో దానికి సంబంధించి రాశాను. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం, మరి కండిషన్ ఇవ్వాలి మనం. మెయిన్గా ఏంటి, ఇఫ్ కండిషన్. ఇప్పుడు స్టార్ట్ మనది కండిషన్, ఈ నెక్స్ట్ ఇఫ్ ఈ నుంచి మనకు స్టార్ట్ చేద్దాం మనం. సో y మాడ్యులస్ దేంతో 100 తోటి వేస్తున్నాను. సో నాకేం కావాలి, 0. ఓకే, 0 రావాలి, ఇది నా కండిషన్. సో నేనేం చేస్తాను, ఇప్పుడు ఇఫ్ కండిషన్ ఓపెన్ చేసిన వెంటనే నాకు ఏంటి, ఇఫ్ కండిషన్ కాబట్టి నేను ఓపెన్ క్లోజ్ చేశాను. సో బ్రాకెట్స్ బాగా గమనించండి. సో నేను ఇంకో ఇఫ్ తీసుకుంటున్నాను. ఇంకో ఇఫ్ కండిషన్ ఏంటి, అది ట్రూ అయితేనే నువ్వు దీంట్లోకి వస్తావు. ఓకే, ఆ ఇఫ్ కండిషన్ ట్రూ అయితేనే నేను కొద్దిగా ప్రోగ్రామ్ లెంతీగా అనిపిస్తుంది, బాగా అయినండి. జస్ట్ నేను చెప్పేది ఏంటంటే, ఒక ఇఫ్ కండిషన్ అనేది ట్రూ అయిందనుకో, పైన అది అవుటర్ ఇఫ్, నేను లోపలికి వెళ్తున్నాను. సో లోపలికి వెళ్ళినప్పుడు నేను ఈ కండిషన్ కూడా తీసుకుంటాను. ఏంటి, 400 మాడ్యులస్ 400 సో ఈక్వల్ 0. సో నాకు ఇలా రావాలి. సో నార్మల్ ఒకే ఈక్వల్ పెట్టుకున్నాను అనుకో, అసైన్మెంట్ ఆపరేటర్ అవుతుంది. సో నాకు ఈక్వల్ కావాలి కాబట్టి డబల్ ఈక్వల్ పెట్టుకోవాలి. ఇది కన్ఫ్యూజ్ కాకండి, అందుకే డబల్ ఈక్వల్ ఇస్తున్నాను నేను ఇక్కడ. సో నెక్స్ట్ దీనికి సంబంధించి నేను బ్రాకెట్లు ఓపెన్ చేస్తాను, కన్ఫ్యూజ్ కాకండి. ఓకే, ఇప్పుడు ఈ ఇఫ్ కండిషన్కి సంబంధించిన బ్రాకెట్లు ఓపెన్ చేశాను. ఓకే, సో బయట ఒక ఇఫ్ కనిపిస్తుంది మనకు, అవుటర్ ఇఫ్, ఇది లోపల ఇఫ్, ఇన్నర్ ఇఫ్. సో దీనికి సంబంధించి ప్రింట్ ఎఫ్ స్టేట్మెంట్ రాద్దాం.
ప్రింట్ఎఫ్ ఏం చేయాలి దీనికి సంబంధించి ఇయర్ ఈజ్ ఎ లీప్ ఇయర్, నేను ఇచ్చిన ఇయర్ ఈజ్ ఎ లీప్ ఇయర్. ఓకే, సో దీనికి సంబంధించి రాస్తున్నాను. ఓకే అయిపోయింది. లేకపోతే ఎల్స్ రాయొచ్చు రాయకపోయచ్చు అని చెప్పాను. సో నేను రాస్తున్నాను. సో ఎల్స్ సంబంధించి మళ్ళీ దీనికి సంబంధించిన బ్రాకెట్లు ఓపెన్ చేశాను. ఓకే, సో దానికి సంబంధించి కరెక్ట్ యూజ్ చేయండి. ఒక్క కర్లీ బ్రేసెస్ పోయినా మీకు రాంగ్ వస్తుంది. సో నెక్స్ట్ ఏం చేస్తాను, ఇయర్ ఈజ్ ఎ లీప్ ఇయర్ అన్నాను. సో ప్రింట్ఎఫ్ను మళ్ళీ నేను ఏం చేస్తాను, ఇయర్ ఈజ్ ఎ నాట్ లీప్ ఇయర్ అని చెప్తున్నాను. సో ఇయర్ ఈజ్ నాట్ లీప్ ఇయర్. ఓకే, సో ఈ విధంగా చూడండి. సో దేనికి సంబంధించి బ్రాకెట్లు దానికి రాశాను. ఇప్పటి వరకు ఇన్నర్ ఇఫ్ అయిపోయింది, ఇన్నర్ ఎల్స్ ఇవన్నీ. సో చూడండి దీని బ్రాకెట్ ఇది ఇక్కడ రాశాను. దానికి వచ్చాయి అంటే కర్లీ బ్రేసెస్ ఇవన్నీ. సో చూడండి ఎన్ని కర్లీ బ్రేసెస్, ఇక్కడ ఓపెన్ ఇక్కడ క్లోజ్, ఇక్కడ ఓపెన్ ఇక్కడ క్లోజ్. సో నెక్స్ట్ నేను ఏం చేయాలి, నేను ఇక్కడ అవుటర్ ఇఫ్ అయిపోయింది కదా. ఒకవేళ ఆ కండిషన్ ఫెయిల్ అయిందనుకో, సపోజ్ ఈ కండిషన్ ఫెయిల్ అయిందనుకో, ఇక్కడ చూడండి ఈ కండిషన్ ఫెయిల్ అయితే ఎక్కడికి పోతుంది డైరెక్ట్, సో ఎల్స్కి వెళ్ళిపోతాం, అవుటర్ ఎల్స్కి వెళ్ళిపోతాం. దీనికి సంబంధించిన బ్రాకెట్లు ఓపెన్ చేయండి ఇప్పుడు. ఓకే, దీనికి సంబంధించిన బ్రాకెట్ కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేయండి. సో ఇప్పుడు నేనేం చేస్తాను, ఇప్పుడు మళ్ళీ ఇంకో కండిషన్ ఏంటి, y / 4 0 సో ఇప్పుడు ఈ కండిషన్ మనకు ట్రూ అయిందనుకో, ట్రూ అయితే ఏమవుతుంది, దీనికి సంబంధించిన బ్రాకెట్స్ ఓపెన్ చేయండి, అంటే కర్లీ బ్రేసెస్. ఓకే, బ్రాకెట్స్ అంటే అదే కర్లీ బ్రేసెస్ అంటున్నాను, అర్థం చేసుకోండి. సో ప్రింట్ఎఫ్, సో ఏంటి, ఇయర్ ఈజ్ ఏ లీప్ ఇయర్. ఓకే, దీనికి సంబంధించింది. సో ఇప్పుడు నేనేం చేయాలి, మళ్ళీ దీనికి సంబంధించిన ఎల్స్ రాస్తాను. సో దీనికి సంబంధించి మళ్ళీ ఓపెన్ చేశాను. సో ఇవి నీకు ఇక్కడ అవసరం, ఇక్కడ పెట్టకపోయినా ఎగ్జిక్యూట్ అవుతుంది, మీరు కావాలంటే చెక్ చేసుకోండి. ఇక్కడ నీ కర్లీ బ్రేసెస్ ఇది ఓపెన్ క్లోజ్ చేయకపోయినా ఇక్కడ ఎల్స్ పక్కకు కూడా, ఎందుకంటే ఇది నేను చెప్పాను కదా. సో మెయిన్గా నేను అవుటర్ ఎల్స్కి అయితే రాయాల్సిందే. సో ఇప్పుడైతే నేనైతే ఇక్కడ ఇలా తీసుకొని రాస్తున్నాను. ఏం కాదు, ఇలా చేయండి, మీకు కూడా అర్థమవుతుంది. ఇఫ్ వచ్చినప్పుడు నేను 2 ఓపెన్ చేస్తున్నాం క్లోజ్ చేస్తున్నాం, ఎల్స్ వచ్చినప్పుడు ఓపెన్ చేస్తున్నాం క్లోజ్ చేస్తున్నాం, ఇలా మీకు ఇంకా బాగుంటుంది. తర్వాత కర్లీ బ్రేసెస్ అనేవి చెక్ చేయండి, ఎన్ని ఓపెన్ అయినాయి ఎన్ని క్లోజ్ అవుతున్నాయి కరెక్ట్ చెక్ చేసుకోండి. ప్రింట్ఎఫ్ ఇయర్ ఈజ్ నాట్ లీప్ ఇయర్. ఓకే, సో ఈ విధంగా మనకు అన్నీ అయిపోయినాయి ఇప్పటివరకు. సో లాస్ట్కు ఇదేంటి, అవుటర్ ఎల్స్ అయిపోయింది. అవుటర్ ఎల్స్ అయిపోయిన తర్వాత నేనేమి ఇస్తాను, గెట్స్ అని ఇస్తాను. సో ఈ విధంగా మన ప్రోగ్రామ్ అనేది లీప్ ఇయర్కి సంబంధించిన ప్రోగ్రామ్ అనేది కొద్దిగా లెంతీగా ఉన్నా కూడా మనం రాసేసాం. సో ఆల్రెడీ నేను బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసింది ఇక్కడ రాశాను. సో బోర్డు మీద మనం ఎక్స్ప్లెయిన్ చేసింది ఇక్కడ మొత్తం రాశాను. సో ఇప్పుడు మనం దీన్ని ప్రోగ్రామ్ సేవ్ చేద్దాం, ఒకసారి చూస్తాం. లేదా ఒక్క మిస్టేక్ ఉన్నా కూడా మనకు ప్రోగ్రామ్ అనేది కంపైల్ కాదు. సో సెమీకాలన్స్ కావచ్చు, సెమీకాలన్స్ అయినా కామాస్ అయినా ఇవన్నీ కరెక్ట్ చూసుకోవాల్సిందే. సో ఇప్పుడు దీన్ని సేవ్ చేద్దాం. సేవ్ చేస్తే దీన్ని ఏమేమి చేస్తాను చెప్పండి, లీప్ అని చేద్దాం. మనమైతే లీప్ ఇయర్ ప్రోగ్రామ్ కాబట్టి leap.c అని చేశాను. సో leap.c అని చేశాను. సో ఇప్పుడు నేను న్యూ టర్మినల్ ఓపెన్ చేసి gcc leap.c అని ఇచ్చాను. సో ఏదో ప్రోగ్రాంలో ఎర్రర్ వచ్చింది, సంథింగ్ నేను ఏదో మిస్ చేశాను. ఎల్స్ ముందు బిఫోర్ ఎల్స్ ఓకే 12th మన దగ్గర ఎల్స్ దగ్గర మన బ్రాకెట్ ఏదో మిస్ అయింది, ఒకసారి చూద్దాం. సో ఎల్స్ దగ్గర ఓకే ఇక్కడ ఓకే ఈ ఎల్స్ దగ్గర మిస్ అయింది. సో ఈ కర్లీ బ్రేసెస్ తీసేద్దాం. సో ఈ బ్రాకెట్ అనేది మిస్ అయింది కాబట్టి ఎర్రర్ వచ్చింది. సో నేనేం చేస్తాను, ఎర్రర్ వచ్చినప్పుడు మనం దాన్ని రెక్టిఫై చేసి మళ్ళీ రాసేయాలి. సో దీన్ని కాపీ చేయండి, మీరు కూడా నాలాగా రాస్తుంటే. ఓకే, ఇది ఈ ఇఫ్కి సంబంధించింది, ఇది అవుటర్ ఇఫ్, ఇది అవుటర్ ఇఫ్కి సంబంధించింది, ఇదేమో ఇన్నర్ ఇఫ్కి సంబంధించిన బ్రాకెట్ ఇక్కడ పెట్టేయండి. ఓకే, ఇది ఇన్నర్ ఇఫ్కి సంబంధించిన బ్రాకెట్, ఇది ఎల్స్కి సంబంధించిన బ్రాకెట్. ఓకే, సో ఇప్పుడు
దీనికి సంబంధించి రాశాను, దీనికి బ్రాకెట్ రాశాను, అదే కర్లీ బ్రేసెస్ రాశాను. సో ఇది తీసేయండి, ఇప్పుడు అవసరం లేదు. సో ఇప్పుడు చూడండి, ఇది ఇఫ్కి సంబంధించింది, ఇది ఇఫ్ ఎల్స్. ఓకే, ఇది తీసేయండి. సో ఇప్పుడు కర్లీ బ్రేసెస్ ఒక్కటి మిస్టేక్ పోయినా రాదండి. చూడండి, తర్వాత ఈ ఎల్స్కి సంబంధించిన కర్లీ బ్రేసెస్ ఇక్కడ ఓపెన్ చేశాను, ఇక్కడ క్లోజ్ చేశాను. సో ఇఫ్కి సంబంధించి ఓపెన్ చేశాను, ఇక్కడ క్లోజ్ చేశాను. ఎల్స్కి సంబంధించి ఓపెన్ చేశాను, క్లోజ్ చేశాను. సో మళ్ళీ ఇక్కడ మెయిన్కి సంబంధించిన కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేశాను, ఇక్కడ క్లోజ్ చేశాను. సో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నేను సేవ్ చేయండి, మళ్ళీ టర్మినల్ ఓపెన్ చేయండి, న్యూ టర్మినల్, జీసీసీ leap.c. సో ఇప్పుడు చూడండి, నేను అక్కడ ఎర్రర్ ఇచ్చాను సంథింగ్, నేను ఒక కర్లీ బ్రేసెస్ కరెక్ట్ పెట్టలేదు కాబట్టి నాకు ఎర్రర్ వచ్చింది. మీరు కూడా అలా మిస్టేక్ చేయకండి. సో ఎవరికైనా మిస్టేక్ చేస్తే మాత్రం కరెక్ట్ మనం కొట్టేటప్పుడు ఎర్రర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో సరిగ్గా చెక్ చేయండి. సో ఎర్రర్ చూడడం కూడా తెలియాలి. సో నేను అక్కడ కనిపించిన ఎర్రర్ మిస్టేక్ అనేది, సో మీరు కూడా తెలిసిపోయింది మనం ఎక్కడ కర్లీ బ్రేసెస్ మిస్ చేసాం. సో నేను ఇప్పుడు ఒక ఇయర్ ఇస్తాను, 2024 అనే ఇచ్చాను నేను. సో ఇయర్ ఈజ్ ఏ లీప్ ఇయర్ అని చెప్తుంది. 2024 ఏంటి అట, లీప్ ఇయర్ అని చెప్తున్నారు. సో ఈ విధంగా ప్రోగ్రామ్ అనేది నీకు చూడు ఒకసారి. నేను 2024 అని ఇచ్చాను, ఇయర్ ఈజ్ ఏ లీప్ ఇయర్ అన్నాడు. సపోజ్ నేను నెక్స్ట్ 2025 అని ఇస్తాను. సో ఫస్ట్ మనం కంపైల్ చేద్దాం. కంపైల్ చేశాను. కంపైల్ చేసిన తర్వాత ఎగ్జిక్యూట్ చేయండి. సో ఇప్పుడు ఏ ఇయర్ వద్దాం, 2025 అని తీసుకున్నాను. సో ఇయర్ ఈజ్ ఏ నాట్ లీప్ ఇయర్ అని వచ్చింది. చూడండి, ఇయర్ ఈజ్ ఏ నాట్ లీప్ ఇయర్ అని వచ్చింది. సో ఈ విధంగా నెక్స్ట్ నేను ఏం చేస్తాను, ఇంకోటి ఏదన్నా 2000 అలాంటివి తీసుకుంటాను. సపోజ్ నేను ఏం చేస్తాను, నెక్స్ట్ 2000 తీసుకుంటున్నాను. మీరు కూడా చెక్ చేయండి. సో 2000 ఏమన్నాను, ఇయర్ ఈజ్ ఏ లీప్ ఇయర్ అని వస్తుంది. సో అదేవిధంగా నేను ఇంకో ఇయర్ తీసుకుంటాను, జస్ట్ చెక్ చేయడానికి. ఓకే, ఇంకో ఇయర్ తీసుకుందాం. ఏంటి, 1947. ఏంటి, మనకి ఇండిపెండెన్స్ వచ్చిన సంవత్సరం కాబట్టి సో అది చెక్ చేద్దాం మన ఇండియాకి. సో ఇది కూడా ఇయర్ ఈజ్ ఏ నాట్ లీప్ ఇయర్ అని చూపిస్తుంది. సో ఈ విధంగా మనం లీప్ ఇయర్ ప్రోగ్రామ్ రాసాం. ఏంటి, నెస్టెడ్ ఇఫ్ యూజ్ చేసుకొని రాసాం. ఒక కండిషన్ ట్రూ అయితే దాంట్లో ఇఫ్లోకి వెళ్తున్నాం, లేకపోతే అవుటర్ ఎల్స్కి వెళ్తున్నాం. సో ఇక్కడ స్టార్టింగ్లో మనకు జరిగిన మిస్టేక్ ఏంటంటే, నేను ఒక కర్లీ బ్రేసెస్ సరిగా ఇవ్వలేదు, టైప్ చేసేటప్పుడు కర్లీ బ్రేసెస్ సరిగా ఇవ్వలేదు, దానికి సంబంధించి నాకు ఎర్రర్ వచ్చింది. దాన్ని నేను రెక్టిఫై చేశాను. సో రెక్టిఫై చేసి మళ్ళీ నేను కనుక్కుంటే నాకు ఎర్రర్ పోయింది, నేను కంపైల్ అయిపోయింది, ప్రోగ్రామ్ కూడా ఎగ్జిక్యూట్ అయ్యింది. సో మీకు కూడా మీరు కర్లీ బ్రేసెస్ ఓపెన్ కరెక్ట్ ఎన్ని క్లోజ్ అయ్యో కరెక్ట్ చూసుకోండి. ఇఫ్ బ్లాక్లో ఇఫ్ బ్లాకే ఉండాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇఫ్ బ్లాకే, ఇది అవుటర్ ఇఫ్ బ్లాక్ క్లోజ్ చేయాలి. సో ఎల్స్కి సంబంధించి ఎల్సే క్లోజ్ చేయాలి. సో ఈ ఇఫ్కి సంబంధించి ఈ ఇఫే క్లోజ్ చేయాలి. సో ఈఎల్స్కి సంబంధించి ఈఎల్సే క్లోజ్ చేయాలి. తర్వాత మెయిన్కి సంబంధించి ఇక్కడ లాస్ట్ క్లోజ్ చేయాలి. ఒక కర్లీ బ్రేసెస్ మిస్టేక్ అయినా మొత్తం ఏమవుతుంది, ప్రోగ్రామ్ అనేది ఎర్రర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇంకోటి, ఎర్రర్స్ చూడడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎర్రర్స్ మీరు వచ్చినా కూడా దానికి భయపడకుండా మనం ఏంటి, సపోజ్ డిమోటివేట్ కాకుండా నా ప్రోగ్రామ్ తప్పైందని కాకుండా దాన్ని రెక్టిఫై చేయడానికి ప్రయత్నించండి. ఇప్పుడు నేను ఏం చేస్తాను, మీరు ఒకసారి ప్రోగ్రామ్ చెక్ చేసుకోండి మీరు కూడా. సో నేను పెడుతున్నాను ప్రోగ్రామ్. సో ఒకసారి చూసుకోండి, ఇక్కడ వరకే తెలుసు. మీరు ఇఫ్ కండిషన్ నుంచి పెడతాను నేను. ఓకే, ఇఫ్ కండిషన్ నుంచి. సో చూసుకోండి ఎంత మంచి ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు చూపిస్తాను నీకు. ఇక్కడ ఈ అవుటర్ ఇఫ్ ఇక్కడ క్లోజ్ అయింది. ఏంటి, ఈ అవుటర్ ఇఫ్ అనేది ఇక్కడ క్లోజ్ అయింది. ఈ ఇన్నర్ ఇఫ్ అనేది ఇక్కడ క్లోజ్ అయింది, ఇక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ క్లోజ్ అయింది. ఈ ఎల్స్ అనేది ఇక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ క్లోజ్ అయింది. ఓకే, సో ఈ విధంగా చూడండి, అవుటర్ ఇఫ్ ఇక్కడ ఓపెన్, ఇక్కడ క్లోజ్. ఇన్నర్ ఇఫ్ ఇక్కడ ఓపెన్, ఇక్కడ క్లోజ్. ఎల్స్ అనేది ఇక్కడ ఓపెన్, ఇక్కడ క్లోజ్. సో ఇంకా కిందికి వెళ్దాం. ఈ ప్రోగ్రాంలో ఎర్రర్స్ వచ్చాయి కాబట్టి మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అంటే నేను ఏంటి, మీరు కూడా తెలుసుకోవాలి. ఆల్రెడీ మనకు దానివల్లనే ఎర్రర్స్ వచ్చాయి. ఏంటి, కర్లీ బ్రేసెస్ సరిగా ఇవ్వకపోవడం వల్ల మనం కరెక్ట్ ఓపెన్ చేసి కరెక్ట్ క్లోజ్ చేయలేదని. సో ఇక్కడ ఎల్స్కి సంబంధించి ఇక్కడ ఓపెన్ చేస్తే ఇక్కడ క్లోజ్. అవుటర్ ఎల్స్ ఇది, అవుటర్ ఎల్స్ సంబంధించి ఇక్కడ ఓపెన్, ఇక్కడ క్లోజ్ చేశాను. సో ఇఫ్కి సంబంధించి ఇక్కడ ఓపెన్ చేసి ఇక్కడ క్లోజ్ చేశాను. మళ్ళీ ఎల్స్కి సంబంధించి ఇక్కడ ఓపెన్ చేశాను, ఇక్కడ క్లోజ్ చేశాను. సో మళ్ళీ మెయిన్కి సంబంధించి స్టార్టింగ్లో వాయిడ్ మెయిన్కి ఓపెన్ చేస్తే ఇక్కడ క్లోజ్ చేశాను. సో ఈ విధంగా నువ్వు కర్లీ బ్రేసెస్ అనేవి చెక్ చేసుకోవాలి, సెమీకాలన్ చెక్ చేసుకోవాలి, కామాలు చెక్ చేసుకోవాలి, ప్రోగ్రామింగ్లో ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఏదైనా ఎర్రర్ వచ్చినప్పుడు కూడా ఆ ఎర్రర్ ఏంటో కూడా చూపిస్తుంది వెంటనే. సహజం, ఎవరికైనా
మనం టైప్ చేసేటప్పుడు ఏదో ఒకటి మర్చిపోవడం లేకపోతే మిస్టేక్ ఇంటెన్షనల్ కావచ్చు అన్ఇంటెన్షనల్గా మనం మర్చిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు కూడా ఎప్పుడైనా ఎర్రర్స్ వస్తే అదేవిధంగా రెక్టిఫై చేసుకొని ఎగ్జిక్యూట్ చేయడానికి ప్రయత్నించండి. సో దీంట్లో మనం అయితే నెక్స్ట్ స్టెప్ చూసాం, ఒక ఇఫ్ కండిషన్ ఇంకో ఇఫ్ కంటైన్ చేసుకొని ఉంటుంది. సో ఆ విధంగా రాస్తాం. దీంట్లో మనం లీప్ ఇయర్ ప్రోగ్రామ్ అనేది రాసి ఎగ్జిక్యూట్ చేసాం. సో ఈ విధంగా ప్రోగ్రామ్ రాసి తర్వాత ఎగ్జిక్యూట్ చేసాం. కొన్ని ఇయర్స్ కూడా తీసుకొని ఎగ్జిక్యూట్ చేసాం. సో అంటే ఏది లీప్ ఇయర్ ఏది నాన్ లీప్ ఇయర్ కూడా చూసాం. సో ఈ విధంగా మీరు కూడా ఈ ప్రోగ్రామ్ని ప్రాక్టీస్ చేయండి. సో ఈ ప్రాక్టీస్ చేసిన తర్వాత 2024 మీకు లీప్ ఇయర్ వచ్చిందా లేకపోతే నాన్ లీప్ ఇయర్ వచ్చింది కూడా కామెంట్ చేయండి ఒకసారి. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.